అంటూ మొదటి 500 కేంద్రాలకు వర్తింపు ప్రత్యేక కేటగిరీ కింద విద్యుత్ టారిఫ్ మార్గదర్శకాలు వెలువరించనున్న ప్రభుత్వం రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేయబోయే విద్యుత్ వాహన ఛార్జింగ్ కేంద్రాలకు రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో కేంద్రం ఏర్పాటుకైన ఖర్చులో 25% గరిష్టంగా 3 లక్షల చొప్పున ఇవ్వబోతోంది. ఈ మొత్తాన్ని 5 ఏళ్లలో చెల్లిస్తుంది. అందుబాటులో ఉన్న చోట ప్రభుత్వ రంగ సంస్థల భూములను లీజుకి ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలో మొదట ఏర్పాటు చేసే 500 ప్రైవేట్ ఛార్జింగ్ కేంద్రాలకు మాత్రమే రాయితీలు వర్తింపజేయబోతుంది. ఇదేదో హెడ్డింగ్ ఘనం వార్త శూన్యం అన్నటువంటిది. 3 లక్షల రూపాయలు మాత్రమే సబ్సిడీ, అది కూడా 5 ఏళ్లలో. అంటే ఎంత ఇచ్చినట్టు? ఏడాదికో 50,000 రూపాయలు, 60,000 ఇచ్చినట్టు. 5 ఏళ్ల కంటే 5 ఆరులు 30, అందులో ఒక ఏడాది అయిపోయింది కాబట్టి 4 ఏళ్ళు 4,75,000 ఇవ్వాల్సి ఉంటుంది. అది మళ్ళీ అలా లాస్ట్ ఇయర్ది ఎట్లా ఉంటుంది అంటే ఒక 60,000-75,000 మాత్రమే సబ్సిడీ. ఇది ఒక పెద్ద అంటే ప్రయోజనం లేదు. ఇంకోటి మొదట 500 ప్రైవేట్ ఛార్జింగ్ కేంద్రాలకు మాత్రమే అన్నప్పుడు అక్కడ 500కి మించి ప్రోత్సాహం ఉండదు. ఇది చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అంశం. ప్రోత్సాహం చాలా ఎక్కువ అవసరం.